ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు ఈ మానవాళితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు సెలవిస్తున్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకం ఏమంటుంది అది పట్టించుకోకండి. మన వాళ్ళు ఏమంటున్నారు, మన కుటుంబీకులు ఏమంటున్నారు, ఇది కూడా ఆలోచన చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటారు అని అంటే మనల్ని కృంగదీయాలని, మనల్ని నీరసగిల్లింప చేయాలని, మనల్ని పాడు చేయాలని మన మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో కూడా ప్రభు అన్నట్టు కదా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి అనేటువంటి ఒక మాట, అది దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. సో ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, స్నేహితులారా, ఎవరు మీ గురించి ఏమంటున్నారో అది మీరు ఎక్కువ ఆలోచన చేయకండి. ఒకవేళ ఎవరు మీ గురించి అపనిందే వేస్తున్నారో, ఉన్న వాస్తవాన్ని పైకెత్తి చెప్తున్నారో, అది కూడా డోంట్ థింక్ అబౌట్ దాట్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచించండి. దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ కొంతమంది గడిచిన కాలంలో నా వర్తమానాలు వినేటువంటి వారు వేరే వేరే కారణాలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ఇది నేను ఒకవేళ ఫస్ట్ టైం ఒకవేళ ఎవరైనా కనుక మీరు నా మాటలు వింటున్నట్లయితే మీకు కూడా నేను చెప్తున్నటువంటి మాటలు ఇది. మీరు, నేను కూడా, మనం అందరం కూడా దేవునికి బహు ప్రియమైనటువంటి వాళ్ళం. మనం ఏమై ఉన్నామో దానిని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, లేకపోతే మనకున్న పలుకుబడిని బట్టి కాదు, మనకున్న డబ్బును బట్టి కాదు, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి కాదు. బట్ ఓవరాల్గా దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడంటే, మీరు నాకు బహు ప్రియమైన వారు. బహుశా ఈరోజు నేను అంటాను, దేవుడు మనల్ని తన యొక్క స్వరూపములో చేసుకుని ఉన్నారు కనుక న్యాచురల్లీ ఆయన మనల్ని ప్రియమైన వారుగానే అంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఆ పిల్లలు కొంత అల్లరిగా ఉన్నా, లేదా ఆ పిల్లలు ఒకవేళ బలహీనతల్లో ఉన్నా, ఆ కన్నా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి ఆ బిడ్డలు ప్రియమైనటువంటి బిడ్డలే కదా. మన దేవుడని యెహోవా, మన దేవుడు, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు ఎవరైతే ఈయన మాటలు వింటూ ఉన్నారో మీ విషయంలో దేవుడు చెప్తున్న మాట, మీరు దేవునికి ప్రియమైనటువంటి వారు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం, దానియేలు గ్రంథంలో నుంచి 10వ అధ్యాయంలో 18వ వచనంలో దానియేలు విషయంలో 3 సార్లు దేవుడు మాట్లాడుతుంటాడు, దానియేలు నువ్వు బహుప్రియమైనటువంటి వానివి. ఫస్ట్ దేవుడినే కాకపోయినా అక్కడ యాక్చువల్లీ వచ్చినటువంటి ఒక దూత పలుకుతున్నటువంటి మాట, నువ్వు దేవునికి బహుప్రియమైనటువంటి వ్యక్తివి. ఈరోజున టేక్ మీ యాజ్ అన్ ఏంజల్, ఒక దూతగా నన్ను మీరు తీసుకోవచ్చు. దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చినాడు ఈ మాట చెప్పడానికి, మీరు దేవునికి బహుగా ప్రియమైనటువంటి వారు. నేను ఈ దానియేలు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్. దానియేలు యొక్క జీవితంలో కొన్ని గుణ లక్షణాలు కనబడుతూ వచ్చినాయి. వాటిని నేను చదువుతూ ఉన్నప్పుడు బహుశా ఇలాంటి క్యారెక్టర్లు ఉండబట్టే కదా దానియేలు దేవునికి బహు ప్రియమైనటువంటి వాడయ్యాడు. నా బైబిల్ చెప్పట్లే, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు కనుక నాకు బహుప్రియమైన వ్యక్తివి, నువ్వు ఇలా జీవిస్తున్నావు కనుక నాకు బహుప్రియమైన వ్యక్తివి, ఇలా ఉన్నందుచేత దానియేలు దేవునికి బహుప్రియమైన వాడిగా పరిగణించబడ్డాడు అని ఇలాంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ లేవు. బట్ స్టిల్ అయినప్పటికీ దేవుడు దానియేలుతో మాట్లాడుతూ నీవు బహుప్రియుడవు అని చెప్పినప్పుడు, దానియేలులో కనబడుతున్న కొన్ని క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు అలా ఉండకూడదు? మనము దేవునికి ప్రియమైన వారని దేవుడు మనతో చెప్పాడు కదా. ఆ మాత్రం కొన్ని విషయాల్లో ఎలా ఉండాలో మనం దానియేలు యొక్క జీవితంలో నుంచి నేర్చుకొని ఆ ప్రకారంగా ఉండడానికి అనేటువంటి రీతిగా మనం ప్రయత్నం చేయొచ్చు కదా. సో ఈ దినాన్ని అలాంటి విషయమే ఒక మాట దానియేలు జీవితంలో నుంచి నేను తీసుకుంటూ ఉన్నా. యాక్చువల్లీ దానియేలు అనేటువంటి ఆయన బబులోను నుంచి వచ్చినటువంటి నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు ద్వారా చెరపట్టబడి వాళ్ళు బబులోను తీసుకుని పోబడ్డారు. సో బబులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుండగా కొంతకాలం గడిచిపోతూ వచ్చింది. 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దానియేలు గారికి లేఖనాలు జ్ఞాపకానికి వచ్చినాయి. ప్రవక్తలు చెప్పినటువంటి ఒక ప్రవచనాలు జ్ఞాపకానికి వచ్చినాయి. అందులో ఒక ప్రవక్త ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త ఏం చేశాడు అంటే ఒక ప్రవచనం ఇలా చెప్తున్నాడు, ఓ యెరూషలేమా నువ్వు పట్టబడతావు, ఓ యెరూషలేము అనేటువంటి ప్రజలారా మీరు చెరలోనికి పోతారు, 70 సంవత్సరాల తర్వాత శేషించిన జనాంగాన్ని మరలా నేను ఈ దేశానికి తీసుకొని వస్తాను, ఆ శేషించిన జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినటువంటి ఒక మాట జ్ఞాపకాన్ని తెచ్చుకొని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో
అప్పటికి 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నట్టుగా తెలుసుకున్నటువంటి యొక్క దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అబ్బా, ప్రార్థన చాలా విలువైనటువంటి మాటలండి. మన క్రైస్తవ సమాజంలో ప్రార్థన అనేసరికి మనకు తెలిసింది ఏంటంటే అడుక్కోవడం. ఏదో మనం కిరాణా దుకాణానికి వెళ్ళినప్పుడు ఒక చీటీ తీసుకుని వాళ్ళు ఏమండి అది కావాలి ఇది కావాలి ఇవన్నీ కూడా చెప్పినట్టుగా మనం ప్రార్థన అనేసరికి మనకి ఏమైపోయిందంటే మనకి ఏది కావాలో అది అడుక్కోవడానికి. దేవా నాకు డబ్బులు లేవునైనా, నాకు డబ్బులు ఇవ్వనైనా, దేవా ఇదిగో నాకు పలానా సమస్య ఉందినైనా, సమస్యను తీర్చినైనా, దేవా ఇదిగో నాకు పలానా రోగం ఉందనైనా, ఆ రోగం కుదుర్చునైనా, ఇలాగున మనకు కావలసినవన్నీ కూడా మనం ఆ దేవుని దగ్గర చెప్పుకుంటూనే సరిపోతుంది తప్ప, అడుక్కుంటూనే సరిపోతుంది తప్ప, ప్రార్థన అనేటువంటి దాని యొక్క అసలు మీనింగ్ మనం కోల్పోతూ ఉన్నాం. ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి ఒక డైలాగ్ లేక నిర్వచనం ఏమన్నారంటే, ప్రేయర్ ఈజ్ ఎ డయలాగ్ బిట్వీన్ 2 పర్సనాలిటీస్. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేటువంటి ఒక సంభాషణ, ఇది ప్రార్థన అంటే. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, నేను ప్రార్థన చేసినప్పుడు నేను, అవతల ఎవరికి నేను ప్రార్థన చేస్తున్నానో ఆ యొక్క దేవుడు. సో ఇప్పుడు దేవునికిని నాకును మధ్యలో జరిగేటువంటి ఒక సంభాషణ, అది ప్రార్థన అంటే. అంతే తప్ప అడుక్కోవడం ప్రార్థన కాదు. దేవుడు మాట జవాబిచ్చేలోగా, దేవుడు మాట పలికేలోగా, నువ్వు నా ప్రియమైన కుమారుడు, నువ్వు అడగాలంటేయా నేను నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేననుకుంటున్నావా అని దేవుడు మనతో మాట్లాడేలోగానే మనం ఏం చేస్తున్నాం అంటే, మన చిట్ట అంతా దేవుడు చెప్పేసి యేసు నామమున వేడుకొని మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అని చెప్పేసి అని లేచి వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ మాట మనం వినిపించుకోవట్లేదు. అందుకనే ఈనాడు చాలామంది ప్రజలు వారు దేవునికి బహు ప్రియమైన వారు అనే సత్యాన్ని సువార్తగా వారు తెలుసుకోలేకుండా ఉండి ఉన్నారు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మీకే నేను మాట్లాడుతున్నాను. నో మ్యాటర్ హూ యూ ఆర్, మీరు ఎవరైనప్పటికైనా సరే, ఏ స్థితిలో ఉన్నటువంటి వారు అయినప్పటికైనా సరే, ఒకవేళ మీరు దేవుని దగ్గరికి వచ్చినారో, దేవుని దగ్గరికి రాకుండా ఉంటూ ఉన్నారు, దేవుని ఎరిగిన వారు అయినారో, దేవుని ఎరగని వారు అయినారు, కానీ ఈరోజు నా దేవుడు చెప్పిన మాట ఒక దూతగా నేను మీతో చెప్తున్నాను. అదేంటంటే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. హల్లెలూయా. బ్రదర్, మీ గురించి మాట్లాడుతున్నా, మా సిస్టర్ గారు మీ గురించి మాట్లాడుతూ ఉన్నా. భార్య భర్తలు ఉన్నటువంటి మీరు, తల్లిదండ్రులు ఉండినటువంటి మీరు, బిడ్డలు ఉండినటువంటి మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి ఒక బిడ్డలై ఉన్నారు. హల్లెలూయా. నాకు ఎంత సంతోషం. అసలు ఆ మాట వింటుంటేనే నాకు గగ్గురుపాటు అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట నేను చదువుతానంటే 3 సార్లు చెప్పబడినటువంటి ఒక మాట నేను చదువుతానంటే అప్పుడు నాకు అనిపించింది, దేవా ఆఫ్టర్ ఆల్ ఏ పాట వండినైనా నేను ఎంతటోడినైనా అలాంటి నన్ను మీకు బహుప్రియమైన వారుగా మీరు అంటున్నారంటే, అయ్యో బాబోయ్ దేవా నీకు వందనాలు తండ్రి అనుకొని నా దేవునికి నేను స్తుతియాగాన్ని నేను చెల్లించుకుంటూ ఉన్నా. ఇదేనో ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ స్నేహితులారా, మీరును దేవునికి ప్రియమైనటువంటి వారే. దేవుడు మీ విషయంలో కూడా ఆయన మీ మొర్ర ఆలకించడానికి, దేవుడు మీ కొరకు అద్భుతాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే, మన కొరకే మనం అడుక్కుంటున్నాం, మన విషయాలే మనం అడుక్కుంటూ ఉన్నాం. కానీ దానియేలు చేసినటువంటి ఒక విషయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కనుక మనం చదివితే చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. దానియేలు గారు తన ప్రజలందరి పక్షంగా విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. 70 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇక్కడికి చెరలోనికి వచ్చినటువంటి మేము మరలా తిరిగి విడుదల పొందుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రవక్త పలికిన మాట చొప్పున 70 సంవత్సరాల తర్వాత నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని ప్రవక్త సెలవిచ్చినారు కనుక లేఖనమును బట్టి తెలుసుకున్నటువంటి వాడై దేవుని దగ్గర మొర్ర పెడుతూ ఉన్నప్పుడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, తన యొక్క తోటి వారి కొరకు, తన దేశీయుల కొరకు, తన యొక్క జాతీయుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపనతో చేస్తున్న ఈ ప్రార్థనలో ఆ ప్రజల పాపాన్ని తన పాపముగా ఒప్పుకుంటున్నాడు. ఇదండి గ్రేట్నెస్. దానియేలు అప్పటికే దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు. దానియేలు అప్పటికే ఆ రాజుల దగ్గర ఒక మంచిని సంపాదించుకున్నటువంటి వాడు. సింహాల బోన్లో పడవేయబడినప్పటికైనా ఆ సింహాలు అతన్ని ఏమీ చేయకపోవటం వలన రాజుగారికి ఇంకా ఎక్కువైనటువంటి ఒక మెప్పు ఈ దానియేలు విషయంలో అతడు సంపాదించుకోగలిగి ఉన్నాడు. కానీ ఈ రోజుని ఆ దానియేలు యొక్క జీవితంలో నుండి కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే స్నేహితులారా, దానియేలు ఎంతటి మంచి వ్యక్తి, ఎంతటి ప్రవక్తగా ఉండిన వ్యక్తి, దైవ సేవకుడిగా ఉండినటువంటి వ్యక్తి, తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క విజ్ఞాపనలు అంటాడు, దేవా మేము తప్పు చేశాం, మేము పాపము చేసి ఉన్నాం, మేము నీకు విరోధముగా తప్పు చేసి ఉన్నాం, మేము నీ పట్ల తిరుగుబాటుతనం చేసి ఉన్నాం, మేము నీతిమంతులము కాము దేవా, మేము పాపులమై ఉన్నాం అనుకొని ప్రజల పాపాన్ని ఒక పరిశుద్ధుడిగా ఉండినటువంటి ఒక దానియేలు తన పాపముగా దేవుని దగ్గర ఒప్పుకుంటూ చేసినటువంటి ఒక ప్రార్థన, ఇదండి సూపర్ క్యారెక్టర్ అండి. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ మీ విషయంలో వేరేగా ప్రవర్తిస్తే, ఎవరైనా మీ మీద వ్యతిరేకంగా ప్రవర్తిస్తే,
ఒకవేళ ఏదైనా విషయం కనుక మనది కాదు లోపం, ఎదుటివానిది లోపం, మనము వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? వారి యొక్క తప్పిదాన్ని మన యొక్క తప్పిదముగా మన భుజాల మీద వేసుకొని దేవుని దగ్గర మనం మొర్రపెడుతూ ఉన్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసింది అదే కదా. మనందరి పాపము దేవుడు ఆయన మీద మోపి ఉన్నాడు. మనందరి యొక్క దోషములు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపి ఉన్నాడు. మనందరి యొక్క శాపము దేవుడు యేసుక్రీస్తు వారి మీద మోపి ఉన్నాడు. మ్రాను మీద వ్రేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడిన ప్రకారంగా యేసు నా కొరకు మీ కొరకు ఆ శిలువ మ్రాను దగ్గరికి వెళ్ళి ఆ మ్రాను మీద వ్రేలాడదీయబడుట వలన నా శాపాన్ని, మీ శాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఉన్నాడు. ఆయన అడుగుతూ ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. వాళ్ళు చేస్తుంది వాళ్ళకి తెలుసు, యేసుప్రభుని సిలువేస్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. నేను ఎరిగినటువంటి వాడుగా నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్లీజ్ తండ్రి, ఈ నా సహోదరులైనటువంటి వీరిని క్షమించండి. ఈ నా యొక్క సోదరులుగా సోదరిమణులుగా ఉన్నటువంటి వీరిని క్షమించండి. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియట్లేదు, ఎలాగున్నా బురద చల్లుతున్నారో వారికి తెలియట్లేదు, అజ్ఞానము కొద్దీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వారిని క్షమించండి అని మన తప్పిదాన్ని యేసు తన మీద వేసుకొని, మన పాపాన్ని తన మీద వేసుకొని, మన శాపాన్ని తన మీద వేసుకొని ఈరోజు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, జీవాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించినాడు. నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, ఈరోజు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మిమ్మల్ని తనకు ప్రియమైన వారుగా పిలిచి ఉన్నాడు. నీవు దేవునికి ఒక ప్రియమైన వ్యక్తివై ఉన్నావు. అమ్మ, అరే సిస్టర్ గారు, మీకుతో కూడా మాట్లాడుతున్నాను. మీరును దేవునికి ఒక ప్రియమైన వ్యక్తిగా ఉండి ఉన్నారు. మొదటిగా మనం తప్పు చేయొద్దు, మనమని దేహాన్ని కాపాడుకుందాం. రెండవదిగా దేవుడు మనతో మాట్లాడిన ప్రకారంగా మనం ఒక మంచి జ్ఞానము కలిగినటువంటి వారముగా మనం కూడా మన యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ, మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉందాం. ఆయన ద్వారా ఒక బహు ప్రియమైనటువంటి వారముగా మనం పరిగణించబడుతూ ఉందాం. ఇదిలాన్ని ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దానియేలు తన యొక్క ప్రజల కొరకు, తన యొక్క జాతి ప్రజల కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అడుక్కునేదానికంటే తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మేము తప్పు చేసినటువంటి వాళ్ళం, మేము శిక్షకు పొందవలసినటువంటి వాళ్ళం, మేము నీతిమంతులము కాము, మేము పాపము చేసి ఉన్నాం, దేవా మమ్మల్ని క్షమించండి అంటూ చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ విషయానికి వస్తే చాలా సంవత్సరాల క్రితం దేవుడు మా హృదయంలో పెట్టినటువంటి ఒక భారభరితమైనటువంటి ఒక సేవా పరిచర్య ఏంటంటే కన్నీటితో ప్రార్థించేటువంటి ఒక పరిచర్య. ఒకానొక సమయంలో నేను ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని నేను దాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు సరిగ్గా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం ఎదురుగుండగా నాకు తీయబడింది. అప్పటికే దేవుడు నాకు అప్పగించిన సంఘములో కొంతమంది ప్రార్థన యోధులుగా మాతో సహకరించడానికి, మాతో చేతులు కలపడానికి కొంతమంది సిద్ధపడి ఉన్నారు. సో వారితో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమని టైటిల్ పెడదామబ్బా, ఏమని టైటిల్ పెడదామని ఆలోచిస్తూ ఉంటుండగా నేను అలా ఇర్మియా గ్రంథం తెరిచనో లేదో 9వ అధ్యాయము 17వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏముందంటే కాల్ ఫర్ ద వెయిలింగ్ ఉమెన్ అని చెప్పేసి అని పిలువబడింది. అక్కడ కాల్ ఫర్ ద వెయిలింగ్ ఉమెన్, అంగలార్చేటువంటి స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. వారు మన కొరకు అంగలార్పు విద్య నేర్పిస్తారు, వారు మన కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తారు. మన పసి పిల్లలు ఒక చేను కోసేటువంటి వాడు వెనకాల పనలు పడి ఉన్నట్టుగా వాళ్ళు చచ్చిన శవములుగా పనల్లో పడి ఉన్నారు. మన యవనస్తులైనటువంటి వారు జీవము లేకుండా వాళ్ళు చచ్చిన శవముల వలె పడి ఉన్నారు. ఈరోజు నేను చెప్తాను స్నేహితులారా, ఈవెన్ ఇంక్లూడింగ్ ద లిటిల్ చిల్డ్రన్, చిన్న బిడ్డలు సైతం అండి, ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితులు బట్టి, మనకు మొబైల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితులు బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు వేరేగా ఉంటున్నాయి, వాళ్ళ యొక్క తలంపులు వేరేగా ఉంటున్నాయి. చిన్న వయసులోంచి వారు పడిపోతున్నటువంటి వారుగా, పాపంలో పడిపోతున్నటువంటి వారుగా, మళ్ళీ పైపెచ్చు ఏమనుకుంటారంటే మేము చాలా మంచివాళ్ళం, మేము మంచిగా ఉంటూ ఉన్నాం, మేమంతా పరిశుద్ధులం, మేమందరం పరలోకానికి వెళ్ళిపోతాం, ఈ రీతిగా వారు మాట్లాడుకుంటున్నారు. తెలియకుండానే వారు ఒక చచ్చిన శవముల వలె పడి ఉన్నారు. మరణము వారి కిటికీల గుండగా ఎక్కుతూ ఉన్నది. వాళ్ళు టీవీలో చూస్తున్నటువంటి విషయాలు, సెల్ ఫోన్లో చూస్తున్నటువంటి విషయాలు మరణాన్ని తీసుకుని వెళ్తున్నాయి, జీవము లేకుండా చేస్తూ ఉన్నాయి. పసి పిల్లలు చచ్చిపోయినటువంటి వారు ఉంటున్నారు, యవనస్తులు చచ్చినటువంటి స్థితిలో ఉంటున్నారు. ఒక ఆధ్యాత్మిక జీవితం లేదు, ఒక భక్తి విశ్వాసం అనేటువంటి లేదు, ఒక పవిత్రమైనటువంటి ఒక జీవితం అనేటువంటిది లేదు. ఎలాగున ప్రతి మానవుడు కూడా పాపమును బట్టి ఒక చచ్చిన స్థితిలో ఉంటుండగా అక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, వాంగలార్చేటువంటి స్త్రీలను కనుగొనండి,
రోదన చేసేటువంటి స్త్రీలను కనుగొనండి. వారు రేయి మొదటి జామున లేచి పసిపిల్లల కొరకు వారు ప్రార్థన చేయాలి, యవనస్తుల కొరకు వారు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు వారు ప్రార్థన చేయాలి, సమాజము కొరకు వారు ప్రార్థన చేయాలి. ఎలాగా అంటే అది కూడాను కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, భారముతో కూడినట్టుగా ప్రార్థన చేయాలి. ఈరోజు నాటి స్నేహితులారా, ఇటువంటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే మనం కన్నీటి ప్రార్థన చేయగలం. ఒక వ్యక్తి నశించిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి నరకానికి వెళుతున్న మార్గంలో పడి వెళుతున్నప్పుడు, ఆ వ్యక్తి నా సొంత సోదరుడుగా, ఆ వ్యక్తి నా సొంత సహోదరిగా నేను తీసుకొని ఆ వ్యక్తిని కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేయాలంటే, ఆమె యొక్క పాపము లేక అతని యొక్క పాపము ఇది నా పాపము అన్నట్టుగా నా భుజాల మీద వేసుకొని నేను ప్రార్థన చేసేటప్పుడు చేసిన పాపము వాళ్ళ యొక్క పాపము కన్నీరు తేయకుండా ఉంచదండి. అది కన్నీటితో కూడినటువంటి ప్రార్థనగా చాలా చోట్లకి నేను వెళ్ళిన చోట్లలో పరిచయం చేశాను ఆ తొలి దినాల్లో. ఇప్పుడు ఇంకా మేమేం చేయనక్కర్లే, ప్రతి చోట ఈ కన్నీటి ప్రార్థన జరుగుతూనే ఉన్నది, అంగలార్పుతో కూడినటువంటి ప్రార్థన జరుగుతూనే ఉన్నది. అది కూడా మళ్ళీ అక్కడ స్త్రీలను కనుగొనండి, స్త్రీలను పిలువనప్పుడు అని చెప్పినటువంటి మాటను బట్టి ఈ విషయంలో నాతోటి సహకారిగా ఉండినటువంటి నా యొక్క భార్యతో నేను ఆ విషయాన్ని నేను పంచుకొని ఆమెకి ఈ భారాన్ని నేను పంచి ఇవ్వడం జరిగింది. అని మనం ఒక స్త్రీలను తయారు చేసుకొని కన్నీటితో ప్రార్థన చేసేటువంటి స్త్రీలు ఈరోజు కూడానండి దాదాపు 25 సంవత్సరాలు పైబడి ఈ యొక్క కన్నీటి ప్రార్థన సహవాసం సామర్లకోటలో వివిధ సంఘాల నుంచి వస్తున్నటువంటి బిడ్డలు ప్రతి మంగళవారం మొదలుపెట్టి చేస్తున్నారు. వాస్తవానికి తొలి దినాలు అయితే నెలకు ఒక ప్రోగ్రామ్గా పెట్టినది నేను. ప్రతి మూడవ మంగళవారం నాడు కన్నీటితో కూడినటువంటి ప్రార్థన చేద్దాము. మీ గ్రామంలో ఉన్న ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ సంఘములో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయండి, మీ పసిపిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. కాకపోతే ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే వారి పాపము నా పాపం అన్నట్టుగా నేను తీసుకోవాలి. వారి పాపములు, వారి యొక్క దోషములు, వారి యొక్క తప్పిదములు, వారి యొక్క ప్రవర్తన ఈ ప్రార్థన చేస్తున్నటువంటి వీరి యొక్క ప్రార్థన, వీరి యొక్క అనుభవంగా, వీరి యొక్క జీవితం అన్నట్టుగా తీసుకుంటే ఏడవకుండా ఉండలేం, కన్నీరు పెట్టకుండా ఉండలేం. అది ఈ రోజున ఒకవేళ అఫ్కోర్స్ ఒక విధంగా చూస్తే మనం కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు అని ఒకవేళ కొందరు చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తూ ఉంటా. మనం ఒకవేళ నాకు ఒక టీవీ కావాలంటే నేను ఏడుస్తూ నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నాకు ఒక వాషింగ్ మిషన్ కావాలంటే నేను ఏడుస్తూ ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, నా కారు లేదు అని అంటే నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయం అయితే అసలు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అంటాను, నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు. నాకున్న అవసరతల్లా ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. నా ప్రజలు, నా తెలుగు ప్రజలు ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది వాళ్ళు నాశనానికి వెళుతూ ఉన్నారు. అయ్యో దేవుడు అంటే తెలియకుండా ఈ క్రైస్తవ్యం అంటే ఇది ఒక మతం, ఈ క్రైస్తవ్యం అంటే ఇది ఒక జాతి ఎలాగున పెట్టుకొని ఓ ప్రక్కన పెట్టేసి యేసు ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళ యొక్క జీవితాలు నాశన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాయి, విశాలమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాయి, నిత్య నాశనానికి అన్నట్టుగా వెళుతున్నారు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నా మటుకు నేనండి కన్నీటితో నేను అడుగుతున్న, దేవా నా తెలుగు ప్రజలను నువ్వు రక్షించాలి నాయన, నువ్వు రక్షించినందుకు నీకు వందనాలు నాయన. వారి దోషము నా దోషముగా నేను ఒప్పుకున్నాను నాయన, వారి యొక్క పాపము నా పాపం అన్నట్టుగా నేను ఒప్పుకున్నాను. ప్లీజ్ డాడీ మమ్మల్ని క్షమించండి నాయన అని మొర్రబెడితే దానియేలు గారు చేసిన ప్రార్థనకి ఆ తర్వాత కాలంలో ఈ బబులోనులోనికి చెరగా పోయినటువంటి వారినందరినీ అంచెలంచెలుగా దేవుడు విడిపించి ఇజ్రాయెల్ దేశంలోనే తీసుకొని వచ్చినాడు. ఈరోజు నేను చెప్తున్నా, అమ్మారే నీ యొక్క కొడుకు జీవితం బాగుపరచబడుతోంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నా నా కొడుకు బానిస అయిపోయాడండి, నా కొడుకు పలానా స్త్రీ వ్యామోహంలో పడిపోయాడండి, ఇదిగో నా యొక్క కుమారుడు లేక నా యొక్క కుటుంబీకులు అయినటువంటి వారు మద్యపానానికి బానిసలు అయిపోయారండి, నా యొక్క బిడ్డలు లేక నా కుటుంబంలో ఉన్నటువంటి వారు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయారండి, ఎప్పుడు చూసినా ఆ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటున్నారండి, ఎప్పుడు చూసినా పలానా వాళ్ళతో స్నేహం చేస్తున్నారండి, వాళ్ళ యొక్క వయసుకు మించి వీడికంటే వయసులో పెద్దదైనటువంటి ఆమెతో వీడు చెడ్డగా జీవిస్తూ ఉన్నాడండి, వీడు అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నాడండి. ఇది బహుశా నీ కన్నీరు. ఈరోజు నేను చెప్తున్నా, నీ కన్నీటికి దేవుడు జవాబిస్తున్నాడు. కన్నీటితో ఆ బిడ్డ యొక్క పాపం అది నీ పాపముగా ఒప్పుకోండి. ఎప్పుడైతే మీ పాపం అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారో దేవుడు అప్పుడు మీ కన్నీటిని చూచి, అరే వీళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు కదా, వీళ్ళు నా ప్రియమైనటువంటి బిడ్డలు కదా, నాకు బహుప్రియమైనటువంటి వాళ్ళు కదా, ఏంటి వీళ్ళేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారని జాగ్రత్తగా దేవుడు అబ్జర్వ్ చేస్తే అది మీ తప్పు కాదు,
అది మీ యొక్క బిడ్డల యొక్క తప్పు అయి ఉండొచ్చు, నీ భర్త యొక్క తప్పు అయి ఉండొచ్చు, నీ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క పొరపాట్లు పాపములై ఉండి ఉండవచ్చు, నీ సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క పాపములై ఉండవచ్చు. దానియేలు తన ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినట్లుగా అతడు చేసిన ప్రార్థనకు జవాబు అలాగున్న బంధకాల్లో ఉన్నటువంటి ఒక బబులోను చెరలో ఉండినటువంటి పారసీక దేశపు చెరలో ఉండినటువంటి వారికి దేవుడు విడుదలనిచ్చి మరలా తిరిగి వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకొని వచ్చినాడు. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, నీ కుమారుని యొక్క జీవితం బాగు చేయబడి ఉన్నది, నీ భర్త యొక్క జీవితం బాగు చేయబడి ఉన్నది, నీ కుటుంబం యొక్క జీవితం దేవుడు బాగు చేసి ఉన్నాడు. ఆ పాపము నుంచి వారు విడుదల పొందుతారు అని నేను అన్నట్లే స్నేహితులారా. ఆ పాపము నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది, ఆ బంధకము నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది. ఏదో అడిక్షన్ సంబంధించినటువంటి మందులు వాడక్కర్లేదండి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని యొక్క మాటగా పలుకుతుండు. నీవు చేసిన కన్నీటి విజ్ఞాపన ప్రార్థన, నీ కుటుంబీకుల యొక్క పాపాన్ని నీ పాపముగా ఒప్పుకుంటూ చేసినటువంటి ఒక విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ దేవుడు ఆ బిడ్డలకి విడుదల ఇస్తున్నాడు. ఐగుప్తుల నుంచి విడుదల ఇచ్చిన దేవుడు ఈరోజుని మన కుటుంబీకులైనటువంటి వారికి విడుదల ఇవ్వడా? బబులోను చెరలో నుంచి విడుదల ఇచ్చినటువంటి ఒక దేవుడు మన యొక్క కుటుంబీకులైనటువంటి వారిని వారున్న బంధకాల్లో నుంచి వారికి విడుదల ఇవ్వడా? ఖచ్చితంగానండి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫెయిత్ అండ్ అపాన్ యువర్ ప్రేయర్. నీ యొక్క విశ్వాసం, నీ యొక్క కన్నీటి ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన. నీవు దేవునికి బహుప్రియమైన వ్యక్తివి కనుక నీ కన్నీటిని చూచినప్పుడు ఆయన కరిగిపోతున్నాడు. అయ్యో, నా ప్రియమైన వ్యక్తి కన్నీరు పెట్టడమేలా, నా ప్రియమైన కుమారుడు కన్నీరు పెట్టడమేలా, వీళ్ళు నాకు బహుప్రియమైనటువంటి వాళ్ళు ఎందుకు కన్నీరు పెడుతున్నారో ఆ జవాబు నేను ఇస్తున్నానని చెప్పేసి అని నీవెవరి కొరకైతే ప్రార్థన చేసినావు వారికి విడుదల, వారికి విమోచన, వారికి రక్షణ, వారికి స్వస్థత, వారికి ఆశీర్వాదం, ఇలాగున్న ఎన్నెన్నో విషయాలు ఆ దేవుడు మీ కొరకు చేస్తున్నాడు. ఈ సమయంలో నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రియ స్నేహితులారా, మీ కొరకే నా భార్య, తనతో పాటు మరికొంతమంది స్త్రీలు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, కన్నీటితో మొరపెడుతున్నారు. ఒక్కొక్కరుగా వారు ఆ ఫైల్స్ తీసుకొని అక్కడ రాసి ఇచ్చినటువంటి ప్రకారంగా నా దగ్గరికి వచ్చే ప్రతి ఉత్తరం, నా దగ్గరికి వచ్చే ప్రతి SMS, నా దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాట్సాప్ మెసేజ్లు, వాటిలో వచ్చేటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఎదురుగుండగా పెట్టుకొని నా భార్యతో పాటు మరి కొంతమంది స్త్రీలు ఆ పేరు చదివి మరి వారి యొక్క సమస్యను చదివి మరి వారికి ఉన్న కష్టాన్ని చదువుతూ లేక వారికి ఉన్న పరిస్థితులను ఒప్పుకుంటూ వీరి పాపం అన్నట్టుగా, వీరి పొరపాట్లు అన్నట్టుగా, వీరి చెడు అలవాట్లు అన్నట్టుగా, వీరిదే ఆ లోపం అన్నట్టుగా కన్నీటితో ప్రార్థన చేస్తున్న స్త్రీలు ఉన్నారండి బాబు. వాళ్ళ కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రార్థనలకి ఎన్నో జవాబులు మేము చూసినాం. ఈరోజు నేను టీవీలో తీసుకొచ్చి వాటి సాక్ష్యాలు చెప్పించడం అది నాకు దూరంగా ఉంచుకుంటూ ఉన్నా. కానీ నాకు తెలుసు ఖచ్చితంగా అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతం చేశాడు. బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలు ఇచ్చినాడు. వ్యభిచారంలో పడిపోయినటువంటి పురుషులను దేవుడు బయటికి తీసుకుని వచ్చినాడు. కుటుంబం దేవునికి దూరం అయిపోతున్నటువంటి కుటుంబాన్ని దేవుడు రక్షించుకొని ఉన్నాడు. వారి కొరకు అద్భుతములను చేసినాడు, అసాధ్యమైనవి సాధ్యపరిచినాడు, అనేకమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి కొరకు చేసినాడు. కారణం ఏంటి తెలుసండి? మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది బిడ్డలు, నా కుటుంబం, మేమందరం కూడా కన్నీటితో మేము మొరపెడుతున్నాం, కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సమయంలో ఒకవేళ మీరు ఇంకా సమస్యలతో ఉండి ఉన్నారా, మీరు ఇంకా నలిగిపోతూ ఉండి ఉన్నారా, బహుశా మీ కుటుంబీకులు ఎవరైనా ఒకవేళ చెడు అలవాట్లకి బానిస అయిపోయినట్టుగా ఉండి ఉన్నారా, మీరు ఎంత ప్రార్థన చేసినా ఇంకా మార్పు కనబడడం లేదా, మేము మీ కొరకే ఉన్నాం. నా కుటుంబం మీ కొరకే మేము ఉండి ఉన్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఉండి ఉన్నాం. ఈరోజు నీ దేవునికి బహు ప్రియమైన వారంగా ఉండినటువంటి మేము, మీరును దేవునికి బహు ప్రియమైన వారు కనుక మీ కుటుంబం నాశనం కాకూడదని, మీ బిడ్డలు నాశనము కాకూడదని, మీ యొక్క కుటుంబీకులైనటువంటి వారు నరకానికి వెళ్ళకూడదని మీ కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారని కనబడుతున్నా. ఒకవేళ మీకు మీరు చేసుకోలేకపోయినా ఈరోజు మేము ఉన్నాం, రండి. ఒక ఉత్తరం ద్వారా తెలియజేయండి, లేక ఒక SMS ద్వారా తెలియజేయండి, లేక ఒక SMS మెసేజ్ ఏదైనా పంపించి, వాట్సాప్ మెసేజ్ ఏదైనా పంపించి తెలియజేయండి. మీరు పెట్టినటువంటి అంశం ప్రకారంగా మేము అక్కడ నిరంతరము కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించి మీ కుటుంబాన్ని కూడా బహుప్రియమైన వారుగా పిలుస్తున్నాడు. ఎస్ అండి, నా మాట వింటున్నామా సిస్టర్ గారు? మీరు దేవునికి బహుప్రియమైన వారు. మీరు మాత్రమే కాదు, మీ భర్త, మీ బిడ్డలు, మీ కుటుంబీకులు, మీ రక్త సంబంధులు, మీకు ఎన్లాస్గా ఉండినటువంటి వారు, అత్తమామలైనటువంటి వారు అందరూ దేవునికి బహు ప్రియమైన వారు. బట్ ఇట్ టేక్స్ సంబడి టు ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. వారి పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కావాలి కనుక ఆ యొక్క విజ్ఞాపన కూడా వారి యొక్క పాపము వీరి యొక్క పాపం అన్నట్టుగా ఒప్పుకునేటువంటి వారు కావాలి కనుక అలాగున వారు చేసినటువంటి ప్రార్థనకి జవాబుగా నీ కుటుంబాన్ని అంతా కూడా దేవుడు బహుప్రియమైన వారుగా పిలుస్తున్నాడు. దానియేలుని అందుకని అంటాడు, దానియేలు
నీవు నీ ప్రజల కొరకు నువ్వు వారి పాపాన్ని ఒప్పుకుంటూ అదేదో నీ పాపం అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేసావు గనక, కన్నీటితో ప్రార్థన చేసావు గనక, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నావు గనక, గోని పట్టు కట్టుకొని మరి నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు గనక నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను, నీ ప్రార్థనకి జవాబిచ్చి ఉన్నాను. ఆ యొక్క ప్రజలకు నేను విడుదలిస్తూ ఉన్నాను. ఆ యొక్క ప్రజలను బబులోని చెరలో నుంచి నేను తిరిగి మళ్ళీ బయటకు తీసుకుని వస్తూ ఉన్నాను. నీ ప్రార్థనకు నేను జవాబిస్తూ ఉన్నానని చెప్పి ఆ దేవుడు దానియేలు గురించి మాట్లాడుతుంటాడు. దానియేలు, నువ్వు బహు ప్రియమైన వాడి అంటున్నాడు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నారు. నేను నా కుటుంబం కూడా మేము సమర్పించుకున్న ప్రకారంగా మాతో పాటు మరికొంతమంది సహోదరులు కన్నీటితో ప్రార్థన చేయడానికి సమర్పించుకున్న ప్రకారంగా నీ ప్రియమైన బిడ్డలముగా నాయన మేము కన్నీరు కరుస్తుంటే చూసి తట్టుకోలేకుండా మాకు జవాబులను ఇచ్చిన దేవుడు గనక నీకు వందనాలు. రక్షణ అనుగ్రహించిన దేవుడు గనక నీకు వందనాలు. ఈ ఇంటిలో ఎవరైతేనైనా నీకు దూరంగా ఉంటున్నారో, పాపములు ఉంటున్నారో, వారి పాపము మా పాపం అన్నట్టుగా ఒప్పుకున్నాం నాయన. ప్లీజ్ డాడీ క్షమించమని అడుగుతున్నారు. వారు నీ ప్రియమైన బిడ్డలు ఆయన. ఈ ఇంట్లో ఉన్న వీళ్ళందరూ నీ ప్రియమైన బిడ్డలు ఆయన. పాపంలో జీవిస్తున్నారు, నీకు దూరంగా జీవిస్తున్నారు, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వీరందరూ నీకు ప్రియమైన వారు నాయన. కనుకని వారి కొరకు మేము మొర్రపెడుతున్నాం నాయన. నేను మొర్రపెడుతున్నాను నాయన. నా భార్య, నా బిడ్డలు, మా కుటుంబం, మాతో పాటు ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది నాయన సమర్పణ చేసుకున్నటువంటి వారుగా మేము మొర్రపెడుతున్నాం. మా మొర్ర మీరు విని ఉన్నారు. ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఆ బబులోను చెరలో నుంచి విడిపించిన రీతిగానే ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా వారి పాప వ్యసనముల నుండి, చెడు వ్యసనముల నుంచి మీరు విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నారు. ఇక మీదట వీరు కూడా నీకు ప్రియమైన బిడ్డలనైనా, బహు ప్రియమైన వారినైనా కనుక నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి దేవునికి మీరు బహు ప్రియమైన బిడ్డలుగా జీవించున్నట్లు సదా తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఈ విషయంలో మీరు పొందుకున్నటువంటి మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు మాతో పంచుకోవాలనుకున్నా, లేదా ఒకవేళ ఇంకా మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉండి, ఒకవేళ మీ బిడ్డలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, చెడు వ్యసనాలకు బానిసై దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే గుర్తుంచుకోండి, మీ కొరకు మేమన్నాం. నేను, నా భార్య, మా కుటుంబం, అలానే మాతో పాటు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నాం కనుక. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, లేక ఈమెయిల్ ద్వారా కానీ ఆ పేరు, ఆ విషయాలు మీరు తెలియజేసినట్లయితే మేమును మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేయడానికి వేలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్గా మేమున్నామని మీకు తెలియజేస్తున్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్ 9848110907 94400409992 888855276662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని, నన్ను తనకి బహుప్రియమైన బిడ్డలుగా డిక్లేర్ చేసిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.